ఇప్పుడు ఈ బ్రేకరు నేను బ్రావ్ చేద్దాం అనుకుంటున్నా, అంటే బయటికి తీద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు జనరల్గా బ్రేకర్ ఆన్లో ఉందనుకోండి, సో ఆన్లో ఉంటే ఇది కిందికి రాదు, ఇది కిందికి రాదు. సో మనం ఏం చేయాలంటే బ్రేకర్ ఎప్పుడైనా బయటికి తీయాలనుకుంటే, రాకౌట్ చేయాలనుకుంటే దీన్ని ఫస్ట్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని సో దీన్ని ఇలా కిందికి అని సో దీంట్లో ఇన్సెట్ చేయాలి. ఇన్సెట్ చేసినాక సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఫస్ట్ కనెక్టెడ్ ఉంది, కనెక్టెడ్ నుంచి మనకు టెస్ట్ పొజిషన్కి వస్తుంది. సో టెస్ట్ పొజిషన్కి వచ్చింది. సో టెస్ట్ పొజిషన్లో కూడా మనకి డిస్ప్లే గ్లో అవుతుంది, చూసుకోవచ్చు. ఈ డిస్ప్లే గ్లో అవుతుంది. సో మనకు అక్కడ కాంటాక్ట్స్, సో బ్రేకర్ అవుట్ అయిపోయింది. సో డిస్ప్లే పోయింది, అంటే టెర్మినల్ కనెక్షన్ కూడా ఆఫ్ అయిపోయింది అనమాట. సో కంప్లీట్గా బ్రేకర్ డిస్కనెక్ట్ అయింది, అంటే ఐసోలేట్ అయింది. సో ఇప్పుడు నేను దాన్ని సింపుల్గా బయట కనుక్కోవచ్చు, ఇంతవరకు బయట కనుక్కోవచ్చు. అనుకున్న తర్వాత ఈ పైన ఈ మనం ఆర్క్ షూట్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆర్క్ షూట్స్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో ఈ కవర్ ఓపెన్ చేసి కూడా మన యూవిటీ ట్రిప్ ఏమైనా ప్రాబ్లం ఉంటే అవి మార్చుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మళ్ళీ మన పని అయిపోయిన తర్వాత మనం బ్రేకర్ సింపుల్గా ఇలా దోసేసి మళ్ళీ హ్యాండిల్ పెట్టి ఇప్పుడు నేను ఎట్లా తిప్పినా దానికి ఉల్టా తిప్పాలి, ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పాలి. సో మళ్ళీ కనెక్ట్ అయింది. సో టెస్ట్ పొజిషన్ నుంచి డిస్ప్లే ఆన్ అయింది. సో సో మ్యాక్సిమం వచ్చే అందరూ తిప్పిన తర్వాత సో కనెక్ట్ అయిపోయింది. అక్కడ పొజిషన్ కనపడదు, ఇక్కడ ఇక్కడ ఈ సర్వీస్ లో పడ్డది, కనెక్టెడ్ లో పడింది. సో మళ్ళీ మనం ఇలా చార్జ్ చేసుకొని క్లోజ్ ఆన్ అయిపోతుంది. ఆన్ అయిన తర్వాత ఇది ఇక ఓపెన్ కాదు, నువ్వు మళ్ళీ ఆఫ్ చేసే ఓపెన్ చేయాలి. నువ్వు ఏం చేసినా, నువ్వు తలకాయ కిందకి వేసినా అది కాదు, కానీ ఇగో మరి ఇప్పుడు అప్పుడు మనకు రానికి ఛాన్స్ ఆఫ్లో